ఈరోజు నెల్లూరు జిల్లా పోలీస్ డిపిఓలో ఆర్గనైజ్ చేసిన ఈ ప్రెస్ మీట్కి వచ్చిన మీడియా మిత్రులందరికీ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. సో మేజర్గా మనకి ఒక హెచ్బి హౌస్ బ్రేకింగ్ కేసు డిటెక్ట్ అయింది వేదాయపాలెం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో. క్రైమ్ నంబర్ 101/26 అండర్ సెక్షన్ 331 clause 4 305 ABNS ఈ కేసు రిజిస్టర్ అయింది. ఇందులో కంప్లైనెంట్ వాళ్ళు ఊరు వెళ్ళారు, 10 days లేరు, 28th నుండి 10th వరకు లేరు. దెన్ 10th రాగానే దే రియలైజ్ వాళ్ళ గ్రిల్ బ్రేక్ చేసింది, మెయిన్ డోర్ లాక్ బ్రేక్ చేసింది, అండ్ దెన్ థెఫ్ట్ జరిగింది అన్నది మనకి పోలీస్కి ఇన్ఫార్మ్ చేయగానే ఇమీడియట్గా టెక్నికల్ సర్వేలెన్స్ స్టార్ట్ అయింది అండ్ ఫీల్డ్ ఇన్ఫర్మేషన్ కూడా తీసుకోవడం జరిగింది. ఆ వీధిలో థ్యాంక్ఫుల్లీ మనకి 200 meters స్ట్రెచ్లో 8 కెమెరాస్ ఉన్నాయి, CCTV కెమెరాస్. సో చాలా హెల్ప్ఫుల్గా ఉండింది. దాని ద్వారా ఎవరు మెయిన్ సస్పెక్ట్ అన్నది మన టీం గుర్తించడం జరిగింది. ఈ అక్యూజ్ ఎవరైతే ఉన్నాడో అతను జొన్నలగడ్డ శ్రీనాథ్, ఇతను 33-year-old. ఆయన అక్కడ నడవటం తెలిసింది, మనం గుర్తుపట్టాము. దెన్ టీమ్స్ ఫామ్ చేసి అతన్ని తీసుకురావడం జరిగింది, అప్రిహెండ్ చేయడం జరిగింది. సో మెయిల్గా మన రికవరీ ఈజ్ 161 grams ఆఫ్ గోల్డ్. మొత్తం గోల్డ్ మనకి ఇంటాక్ట్గా రికవరీ అయింది కేసులో. అది కాకుండా వేరే కేసెస్కి సంబంధించిన కావలి రూరల్లో కేసులో సంబంధించిన ఒక సిల్వర్ 75 grams అండ్ ఒక ల్యాప్టాప్ HP/9 కూడా రికవరీ అయింది. ఈ క్రిమినల్ ఎవరైతే ఉన్నారో జొన్నలగడ్డ శ్రీకాంత్, ఇతను చెన్నై, తమిళనాడు అండ్ హుబ్లీ, కర్ణాటక, దెన్ తెలంగాణలో ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్స్, దెన్ రాజమండ్రి, అమలాపురం అండ్ ఒంగోలు, ఈ అన్ని ప్లేసెస్లోనూ ఇతని మీద కేసెస్ రిజిస్టర్ ఉన్నాయి. మొత్తం 33 కేసెస్ రిజిస్టర్ అయి ఉన్నాయి. సో ఈ ఇంటర్ స్టేట్ క్రిమినల్ని మన టీం న్యాప్ చేయడం జరిగింది అండ్ కంప్లీట్ ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవరీ చేయడం జరిగింది. So congratulations to the Vedaipalam team and under the supervision of mana ASP madam మంచిగా వెంటనే డిటెక్ట్ చేయడం జరిగింది అండ్ CCS టీం కూడా ఇందులో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ.